శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 7వ తారీఖు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మరి దీనికి సంబంధించి అనేక ధర్మ సందేహాలు మనందరి మధ్యలో ఉన్నాయి. వీటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు. 2009 నుంచి 30,000కు పైగా జాతకాల పరిశీలన చేసి, అలాగే 2013 నుంచి అనేక పితృదోషాల కార్యక్రమాలను నిర్వహించి, అంటే కొన్ని వేలకు పైగా పితృదోష కార్యక్రమాలను నిర్వహించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను చెప్పినట్టుగా సెప్టెంబర్ 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది. చాలా చాలా టెన్షన్ పెడతా ఉన్నారు. అసలు పలానా రాసుల వారికి బాగుంది, బాగాలేదు, చాలా చాలా అనర్థాలు జరగబోతున్నాయని. మరి దీనికి సంబంధించి మీ వివరాలు గురుగారు. తప్పకుండానమ్మా. ఈ యొక్క 7వ తారీఖు సెప్టెంబర్ 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 82% మందికి ఈ యొక్క ప్రభావం అనేటువంటిది అన్ని దేశాల్లో విస్తరించి ఉంది. ఓకే. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది పాత గణిత పంచాంగం ప్రకారం శతభిష నక్షత్రం 4వ పాదం చివరిలో, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ శతభిష పూర్వాభాద్ర అనేటువంటిది ప్రామాణికంగా పాత గణితం ప్రకారం తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. దృగ్గణితం ప్రకారం అయితే కేవలం పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి ఇక్కడ ఏది కరెక్టు అని చెప్పి మనం తలగా బద్దలు కొట్టుకునే దానికంటే రెండూ మన సిద్ధాంతాలే. కాబట్టి వీటిని యాక్సెప్ట్ చేయగలిగితే ఏ గొడవ ఉండదు. కాబట్టి ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రములతో పాటుగా వీటికి అనుతారులైనటువంటి స్వాతి మరియు ఆరుద్ర, అలాగే విశాఖ పునర్వసు, అలాగే శతభిషానికంటే ముందు నక్షత్రం ధనిష్ట నక్షత్రం, పూర్వాభాద్ర తరువాత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. వెరసి ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ, ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ప్రభావము సంపూర్ణంగా ఉంటుంది. ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అనేక ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు చాలామంది విపరీతమైనటువంటి ప్రాపగాండా అయిపోయింది. కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి అద్భుతాల్లో అద్భుతం, ఇక వాళ్ళు ఏకంగా సింహాసనం మీదే కూర్చుంటారు అన్నట్టుగా. కొంతమంది అయితే మామూలుగా ఎప్పటి బండి అప్పట్లానే ఉంటుందని, ఇంకా కొంత రాశుల్లో జన్మించిన వాళ్ళకైతే ఇక దబాలనగా కింద పడిపోతాడు. సముద్రంలో అలలు సినిమాల్లో చూసినవన్నీ మన జీవితంలో ఉంటాయేమో, అష్టకష్టాలు అన్నట్టుగా చెప్తున్నారు. వాస్తవానికి గ్రహణం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? విశ్వానికి సంబంధించినటువంటిది. ఈ విశ్వంలో మనము కూడా ఒక భాగము కాబట్టి ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నటువంటి అనేక ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉండబోతుంది. దీనికి సాక్ష్యంగా మనం చెప్పడం జరిగింది. ఎప్పుడమ్మా? ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో 14వ తారీఖు మార్చ్, అలాగే 29వ తారీఖు మార్చ్, ఈ రెండు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడినప్పుడు మన దేశంలో సంభవించటం లేదు కాబట్టి మనకేమీ లేదు కదా, మీరంతా ఉత్తగా చెప్తున్నారు. కానీ ఈ యొక్క సంబంధించినటువంటి ప్రభావం వలన మన దేశంలో కూడా కొన్ని ఉత్పాతాలు జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. తదనంతర పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు, పహల్గాం దాడి కావచ్చు, ప్రకృతి విపత్తుల్లో కావచ్చు, ఎంతో మంది చనిపోయారు. ఆనాడు తప్పు అని, ఇదంతా వేస్ట్, వ్యర్థము, మీరు అనవసరంగా చెప్తున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా నమ్మారు. మళ్ళీ అటువంటి స్థితే పునరావృతం అవబోతుంది. ఎందుకు చెప్పమంటారా? ఈ సంబంధించినటువంటి సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం, దీంతో పాటుగా 21వ తారీఖున కూడా చూడమని నామక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. కేతుగ్రస్త సూర్యగ్రహణం. కాబట్టి ఒకే నెలలో 2 గ్రహణాలు ఉంటున్నాయి కదమ్మా. దీని ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా మళ్ళీ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది.
ఆనాడు గ్రహణ ప్రభావం అమెరికా విట్నెస్ అయింది కాబట్టి తదనంతర పరిణామాల కార్యక్రమంలో అమెరికాలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాల ప్రభావం వల్ల. కానీ చాలామంది ఈ యొక్క శాస్త్రజ్ఞుల ప్రకారము మనకు భారతదేశము ఏర్పడినటువంటిది వృషభ లగ్నంలో కాబట్టి వృషభ లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకున్న, ప్రాచీన చరిత్రకారకులు కన్యా లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకున్న, నవీన చరిత్రకారకుల ప్రకారము మకర లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకున్న ఈ గ్రహణం అనేటువంటిది మనకు భారతదేశానికి కొంత ప్లస్లోనే ఉంటుంది. గురుగారు, అసలు పట్టు విడుపు సమయాలు ఎలా ఉన్నాయంటారు? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు ఎలా పాటించాలో దయచేసి తెలియజేస్తారా? ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటి 9 గంటల 27 నిమిషాలు బేస్ చేసుకుంటే 11 గంటల 52 నిమిషాలు మోక్షకాలం. అంటే సంపూర్ణంగా చంద్రుడు కనబడకుండా ఉండేటువంటి సమయం 11 గంటల 52 నిమిషాల నుంచి దాదాపుగా 12 గంటల 1 నిమిషం వరకు ఉంటుందమ్మా. అంటే 9 నిమిషాల పాటు మోక్షకాలము అని అంటారు. అది తర్వాత విడుపు అనేటువంటిది జరుగుతూ 1 గంట 27 నిమిషాలకి విడుపు అయిపోతుంది. అంటే టోటల్గా 3 గంటల 10 నిమిషాల పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అతి సుదీర్ఘమైనటువంటి గ్రహణంగా మనం చెప్పవచ్చు. ఎక్కడైనా సాధారణంగా గ్రహణం అనేటువంటిది గంటన్నరలో ఉంటుంది. కానీ ఇది 3 గంటల 10 నిమిషాల పాటు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి లాంగెస్ట్ ల్యూనార్ ఎక్లిప్స్ అని చెప్పవచ్చు. సాధారణంగా చాలామంది ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటిది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి, వృషభ రాశి, అలాగే కన్యా రాశి, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి శుభమైనటువంటి యోగాలు, అలాగే మిథునము, సింహము, తుల, మకరంలో రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు, కర్కాటకము, వృశ్చికము, కుంభము, మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చెడు ఫలితములు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకు గ్రహణ ప్రభావం ద్వారా ఏర్పడబోతుంది. అయితే ఈ సమయంలో మనం ఏం చెయ్యాలి అని అంటే, సాధారణంగా మన కులదేవత ఆరాధన కానీ, ఎవరైనా గురువు గారు ఒక మంత్రం ఉపదేశం ఇచ్చి ఉంటారు, ఆ మంత్రం పారాయణం చేసుకోవడం కానీ, లేదా మనకిష్ట దేవత యొక్క ఆరాధన. కొంతమంది ఆడవాళ్ళకి లలిత, విష్ణు సహస్రనామం ఇష్టం, కొంతమందికి ఈశ్వరుడు ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం, కొంతమందికి గురువు అంటే ఇష్టం, దత్తాత్రేయుడు. ఇలా ఎవరికి వారికి, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి, కొంతమందికి సర్పము, అనగా ఇవిలా చెప్పుకుంటూ పోతే కొంతమందికి వినాయకుడు, ఇలా మనం చెప్పవచ్చు. కాబట్టి ఎవరికి ఇష్టదేవత ఉంటుందో ఆ ఇష్టదేవత యొక్క ఆరాధన చేయాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, మనకు వంశానుసారముగా వస్తున్నటువంటి కులదేవత, ఇవన్నీ కూడా దేవతలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి సమయంలో కొంత ఆ సంబంధించినటువంటి వాటికి అపవిత్రత అనేటువంటిది కలుగుతుంది, మాలిన్యము కలుగుతుంది. కాబట్టి మాలిన్య దోష దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ గ్రహణం పట్టు సమయంలో విడుపు సమయం వరకు కూడా 9 గంటల 57 నిమిషాల నుంచి మొదలుకొని 1 గంట 27 నిమిషాల వరకు ఈ సంబంధించినటువంటి కార్యక్రమం తతంగం అంతా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అంటే దేవతారాధన విడవకుండా చేయాలి. గ్రహణ సమయం అనేటువంటిది చాలా ప్రభావవంతమైన సమయం. మామూలు సమయంలో ఒక సహస్రనామ పారాయణం చేస్తే సహస్రనామ ఫలితమే వస్తుంది. కానీ ఇక్కడ సహస్రనామ పారాయణం ఒక సమయంలో గనక చేస్తే 1000 సార్లు సహస్రనామ పారాయణం ఫలితం చేస్తే ఎంత ఫలితం అయితే పొందుతామో, కేవలం ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్పినప్పుడు ఆ ప్రభావం మనం మాటల్లో వర్ణించగలుగుతామా? వర్ణించలేము. కాబట్టి అవకాశం ఉన్న దీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సంబంధించినటువంటి దోష నివారణ అనేటువంటిది, అనగా మీ యొక్క ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేసుకుంటే, ఇంతకుముందు చెప్పినటువంటి రాశుల్లో ఎవరైతే జన్మించి ఉంటారో, మంచి కలిగేటువంటి రాశులు, చెడు కలిగేటువంటి రాశులు జన్మించి ఉంటారో, వాళ్ళకందరికీ కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి అవి తొలగిపోవడం జరుగుతుంది, ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో చెప్పినంత సులువుగా, విన్నంత సులువుగా ఉండదు. అనుభవించి ఆ కష్టాలు మీద పడి, ఆ కష్టములు మన దాకా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా పక్కకు జరిగినప్పుడు, అప్పుడు నేను చేసుకున్న పుణ్య ఫలిత ప్రభావం వల్ల నాకు ఇబ్బందుల నుంచి బయటపడ్డాను అని చెప్పి అప్పుడు అనుభవిస్తే తప్ప మనకు తెలియదు. అందుకనే ఈ చెప్పినటువంటి సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమే సెప్టెంబర్ 8వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో
దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, చంద్ర రాహు శనిగ్రహ జపాలు, హోమాది కార్యక్రమాలు, గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. 6 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 8వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలీమాల మీకు అందివ్వడం జరుగుతుంది. గురుగారు, మరి అమెరికన్స్ పరిస్థితి ఏంటండి? అంటే సెప్టెంబర్ 7th వచ్చే చంద్రగ్రహణం కానీ సెప్టెంబర్ 21st వచ్చే సూర్యగ్రహణం వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వారేమైనా పరిహారాలు కానీ లేదంటే సూతకాలు కానీ పాటించాలంటారా? మనకు చెప్పవలసినటువంటి అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలా మంది అమెరికా తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అమెరికన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళకి, యూకేలో కానీ, జర్మనీలో కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అక్కడ కనిపించదు. అలాగే మనం చెప్పుకున్నటువంటి 21వ తారీఖు రోజున అమావాస్య ఉంది కదా, ఆ రోజున ఏర్పడే చూడామణి నామక సూర్యగ్రహణం కూడా ఆ ప్రాంతాల్లో కనిపించదు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ గ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటిది కాబట్టి ఈ సంబంధించినటువంటి ఆచార నియమాలు అనేటువంటి అనగా ఇల్లు కడుక్కోవడాలు, పటాలు శుభ్రం చేసుకోవడాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, భోజనం చేయకుండా ఇవన్నీ సాధారణంగా ఏవైతే ఉన్నాయో పాటించాల్సిన అవసరం అమెరికాలో లేదు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా లేదు. అయితే వీళ్ళందరూ కూడా కొన్ని రాశుల్లో చెప్పబడినట్లు చెప్పారు కదమ్మా, ఆ రాశుల్లో జన్మిస్తే ఆ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి తదనంతరం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఏర్పడక తప్పదు. కాబట్టి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి, అంతేకాని ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. యథావిధిగా ఎవరిళ్లలో వాళ్ళు రోజు దైనందిన కార్యక్రమం ఎలా ఉందో అలా చేసుకోవచ్చు. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆచార నియమాలతో పాటుగా పరిహారాలు పాటించాలి. అంతేకాకుండా 21 సెప్టెంబర్ నాడు ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండంలో అనేటువంటిది ఫిజీ వంటి దేశంలో ఏర్పడుతుంది. కాబట్టి 21 సెప్టెంబర్ నాడు ఏర్పడేటువంటి చూడామణి నామక కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ చెప్పబడినటువంటి ప్రాంతాలు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా ఖండం ఈ యొక్క సంబంధించినటువంటి దేశాల్లో ఖచ్చితంగా ఆచార నియమాలు పాటించాలి, పరిహారాలు కూడా పాటించాలి. మన దాకా వస్తే మనం మాత్రం ఖచ్చితంగా ఆచార నియమాలు అవి పాటించాలంటున్నారు. ముఖ్యంగా గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి 9 రోజులే పెట్టుకోవాలి, తర్వాత వెంటనే గ్రహణం వచ్చేస్తుంది కాబట్టి 11 రాత్రులు చేయకూడదు ఈసారి అని చెప్తా ఉన్నారు గురుగారు. అసలు మనం ఎలాంటి ఆచార నియమాలు పాటించాలి ముందుగానే? ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే గ్రహణం ఏర్పడేటువంటిది 9:57 వరకు అన్ని దేవాలయాలలో సంబంధించినటువంటిది దేవతారాధన జరుగుతుంది. సూర్యగ్రహణానికి 6 జాముల ముందు, చంద్రగ్రహణానికి 3 జాముల ముందు ఈ సంబంధించినటువంటిది దేవాలయం మూసివేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా మధ్యాహ్నం 12:30 గంటలకి, అంటే రాత్రి 9:57 అన్నప్పుడు మధ్యాహ్నం 12:30కి దేవాలయాలు అన్నీ కూడా క్లోజ్ చేస్తారు. 7వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడే 7వ తారీఖు రోజున 12:30 కంటే ముందే పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే అక్కడ పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి కదా, ఆ ప్రామాణికంగా చూసుకున్నాం. కాబట్టి మనం ముందు రోజు ఈ సంబంధించినటువంటిది నిమజ్జన కార్యక్రమం యథావిధిగా చేసుకోవచ్చు. అనంత పద్మనాభ చతుర్దశి ఉంటుంది, చతుర్దశి రోజున చేసుకోవచ్చు. దీనికి ఏమి ఈ సంబంధించినటువంటిది పట్టింపులు అంటూ ఏమీ పాటించాల్సింది లేదు. ముఖ్యంగానమ్మా నవరాత్రులు అనేటువంటిది గణపతికి ఎక్కడ మనకు శాస్త్రంలో చెప్పబడలేదు. ఇది కేవలం స్వాతంత్రోద్యమం కోసం బాలగంగాధర్ తిలక్ గారు అందరూ ఒక చోట గుమికూడి నిర్ణయాలు తీసుకోవడానికి ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఒక చోట గుమికూడితే బ్రిటిషర్స్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ పెట్టారు. కాబట్టి పూజ అంటే వాళ్ళు ఎగ్జెంప్షన్ ఇస్తారు. కాబట్టి ఈ నవరాత్రులు అనేటువంటిది ఆ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నెలకొల్పి అందరినీ ఒక చోట గుమికూడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు భజన చేస్తున్నట్టు నటిస్తూ ఎవరి కార్యకలాపాలు వాళ్ళు చేయడానికి ముచ్చట పెట్టుకునేవాళ్ళు. అలా ఉంది. గణపతికి ఎక్కడ కూడా శాస్త్రంలో నవరాత్రులు లేవు, కేవలం ఒక్కరోజే. వరలక్ష్మి వ్రతం ఎలాగో, వైభవలక్ష్మి వ్రతం ఎలాగో, కామేశ్వరి వ్రతం ఎలాగో, ఇది కూడా కాత్యాయని వ్రతం ఎలాగో, ఇది కూడా వినాయక వ్రతం, వరసిద్ధి వినాయక వ్రతం. అంతే తప్ప ఇది ఈ మధ్య కాలంలో ఈ యొక్క 20th సెంచరీలోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గురుగారు, మన గ్రహణం 9 గంటల చిల్లర టైంకి స్టార్ట్ అవుతుంది కాబట్టి భోజనాది కార్యక్రమాలు ఎప్పుడు ముగించుకోవాలంటారు? ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 3 జాముల ముందే మనం ఈ యొక్క సంబంధించినటువంటిది అనగా 12:30 లోపల ఈ యొక్క భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోవాలి. దీనికి
పిల్లలు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళు, వృద్ధులు, గర్భవతులు వీరికి ఎగ్జెంప్షన్. కాబట్టి వీళ్ళు ఆకలికి ఉండలేరు కాబట్టి ద్రవ పదార్థములు, లిక్విడ్స్ అంటే ఫ్రూట్ సలాడ్ లాంటిదో, చిన్న చిన్నగా పండ్లు లాంటిదో ఇవి తీసుకోవచ్చు. అది కూడా సాయంత్రం 6 లోపల గనక తీసుకుంటే మంచిది. గురుగారు, ఈ రోజుల్లో పిల్లలు పుట్టేదాకా ఒక ప్రాబ్లం, పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఒక ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా గ్రహణాలు ఉంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా చాలా భయానికి గురవుతూ ఉంటారు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాను. మళ్ళీ 2 గ్రహణాలు కూడా వచ్చేస్తున్నాయి ఒకే నెలలోపు. సో మరి ఆ ప్రెగ్నెంట్ ఉన్న స్త్రీమూర్తి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్ర ఉచ్చారణ చేయాలి, చేయొచ్చా చేయకూడదా, దయచేసి తెలియజేస్తారా? ఇక్కడ ప్రధానంగా గ్రహణం అనేటువంటిది ఉన్నప్పుడు గర్భవతులకి ప్రధానంగా కొన్ని సూచనలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ ఈ మధ్య కొంతమంది పైత్యముతో వాళ్ళకి తెలిసింది తెలియనట్టుగా, తెలియంది తెలిసినట్టుగా చెబుతూ జనాల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఏదో ఒక వాళ్ళ ప్రజల యొక్క అటెన్షన్ని తీసుకోవడం కోసం కొంతమంది నెగిటివ్గా చేస్తున్నారమ్మా. గురుగారు, మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే, గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయి నెలల గర్భిణి అనగా 3వ నెల నుంచి, అది మొదటి నెల నుంచి కూడా లెక్కేసుకోవచ్చు అసలు వాస్తవానికి. ప్రసవం అయ్యేంత వరకు ఆ మధ్య కాలంలో కనుక గ్రహణం ఉంటే, ఆ గ్రహణము అన్నప్పుడు ఏంటంటే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ యొక్క బింబము మనకు కనిపించదు కాబట్టి అప్పుడు ఆ యొక్క అంతరిక్షం నుంచి విషవాయువులు నేరుగా భూమి మీదకి ప్రసరిస్తాయి. దాని ప్రభావం వలన అతి సున్నితంగా ఉండేటువంటిది ఎవరంటే శిశువులు, పిల్లలు, అలాగే గర్భవతులు, వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆ ఇంపాక్ట్ పడుతుంది. గ్రహణం ముర్రితో పుడతారు అంటే ఈ ముక్కు అనేటువంటిది కానీ మూతి దగ్గర పూర్తిగా చివర్లు ఉండిపోవడం, ఇది సైన్స్ అనేటువంటిది చాలా మంది చెప్తుంటుంటారమ్మా. ఇది దానికి దీనికి సంబంధం లేదు అని అంటారు. మరి గ్రహణం తర్వాత ఎందుకు పుడుతున్నారు వీళ్ళంతా? ఇప్పుడు 1 సంవత్సరంలో గ్రహణాలు అంటూ జరగలేదు. 2020 సంవత్సరంలో కరోనా ఉన్నప్పుడు మరి ఎవరు ఆ సంబంధం నుంచి ఎక్కడైనా కానీ మనం విన్నామా? రిపోర్ట్స్ ఉన్నాయా? గ్రహణం మరి వ్యాధితో పుట్టారని. గ్రహణాలు లేని సంవత్సరంలో అందరూ నార్మల్గానే పుట్టారు. గ్రహణాలు ఉన్నప్పుడు తెలిసి తెలియక గర్భవతులు ఎవరైతే మిస్టేక్స్ చేస్తారు, అది మన స్పృహంలో కూడా వచ్చేస్తుంది గురుగారు. అరే అప్పుడు చెప్తే నేను వెళ్ళలేదు. సైన్స్ చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళకి సైన్స్ అంటే కనబడేది అని నమ్మడమే సైన్స్ అమ్మా. కాబట్టి సైన్స్ చెప్పేటువంటి దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాలి. కానీ మనకంటూ ఒక అనాదిగా మన ఋషులు మునులు మనలకు ఎంతో సిద్ధాంతంగా ఇచ్చారు మనకు. కాబట్టి మన వాళ్ళు అందించిందే ఇప్పుడు వీళ్ళు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఏదో గొప్పగా సైన్స్ అంటున్నారు. సరే, కొంత ఒప్పుకోక తప్పదు. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం మన ఆచారమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆచారము ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎంతోమంది ఒక సిస్టమేటిక్గా ఉన్నదాన్ని చెడు చేసేసారు. అంటే మన హిందూ ధర్మంలో ఆచార సాంప్రదాయాల్లో గందరగోళానికి గురి చేసే విధంగా అన్యమతస్థులు కొంత అవాకులు చెవాకులు చెప్పడం ద్వారా వచ్చింది. ముందు కాలంలో, ప్రాచీన కాలంలో ఎలా ఉండేది? హాయిగా గర్భవతి హాయిగా రెస్ట్ తీసుకునేది. మీరు అన్నట్టుగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వెలుతురు ప్రసరించకుండా అంతా కూడా తలుపులు కిటికీలు మూసుకొని ఇంట్లో హాయిగా ఉండమ్మా, అటు ఇటు తిరక్కమ్మా అని చెప్పారు. దీన్ని వాళ్ళు ఒక రకంగా ఏంటంటే గర్భవతిని మీరు అణిచివేస్తున్నారా అన్నట్టుగా ఉండి, ఇంకా ఇప్పుడు ఏదో చెప్పినట్టుగా జరిగింది ఒకటైతే చెప్పి ఒకటవుతున్నట్టుగా ఉండి, ఆ విధంగా గర్భవతులకి తాళ్లతో కట్టేసేసారు కదలకుండా. ఇలా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా, అలా చెయ్యాలి అని చెప్పి. వాస్తవానికి గర్భవతులు మంచిగా హాయిగా నిద్రపోవచ్చమ్మా. కాకపోతే బయట నుంచి వచ్చేటువంటి విషవాయువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోకి ప్రసరించకుండా చూసుకొని మంచిగా చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది. ఆ సమయంలో నిద్రపోకూడదు, దైవనామస్మరణ చేసుకోవాలి. ఏదైనా మంత్రం వాళ్ళకు ఉపదేశించి ఉన్నా లేదన్నా ఏదైనా చేసుకోవాలన్నా అమ్మవారి నామం శ్రీమాత్రి నమః అనుకోండి, ఈశ్వరుడైతే శివాయ నమః అనుకోండి, విష్ణు ఇష్టమైతే నారాయణాయ నమః అనుకోండి, గణపతి ఇష్టమైతే గణపతయే నమః అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఇష్టమైతే సుబ్రహ్మణ్యాయ నమః అనుకోండి. చాలమ్మా, అది చేసుకున్నా చాలు. రాముడి ఇష్టమైతే శ్రీరామ అని చెప్పండి చాలు. గురుగారు, మరి విలువ ఉంచుకునే వస్తువుల్ని ఎలా ఉపయోగించుకోవాలంటారు, ఎలా కాపాడుకోవాలంటారు? ప్రధానంగా ఈ యొక్క విషవాయువులు మన కంటికి కనబడవమ్మా. కానీ విషవాయువులు అంటే ఏదో కార్బన్ డైఆక్సైడ్ లాగా వాసన వస్తే చెడు వాసన దుర్వాసనలు అట్లా ఉండవు. మన కంటికి కనబడనటువంటి గామా రేసు, ఎక్స్రేసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి పదార్థాల మీద పడి తదనంతరం అవి భుజించినటువంటి వాళ్ళకి శరీరంలో కొంత
రసాయనిక సంయోగం జరిగి కొన్ని రకమైనటువంటి రుగ్మతలకి కారణమవుతుంది. ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్. తదనంతర కాలంలో ఎక్కువగా ఈ ఓజోన్ పొర పనిచేయదు ఆ సమయంలో, కాబట్టి ఆ క్యాన్సర్ కారకమైనటువంటి వ్యాధులకి ఉంటుంటారు. అందుకని మీరు చూడండి, అమెరికాలో ఓజోన్ పొర పనిచేయదు. అందుకే అమెరికాలో ఎక్కువ విక్టిమ్స్ క్యాన్సర్ రోగాలతో ఉండేటువంటి వాళ్ళు 67% ఉంటారు. అందుకే వాళ్ళు ఎండాకాలంలో బయటికి రారు. కారణం అది. కాబట్టి ఈ సంబంధించినటువంటిది నిల్వ ఉన్నటువంటి పదార్థాలు అంటే కాయగూరలు, మన పచ్చళ్ళు, ఊరగాయలు, ఇలా కొన్ని పదార్థాలు ఉంటాయి నీటిలో. ఏదైనా కానీ అవన్నీ విషంగా ఉండకూడదనే ఉద్దేశంతో మన వాళ్ళు దర్భ అనేటువంటిది క్షణాలు దర్భ అని అంటారు. ఆ దర్భని ఆ విధంగా ఆ యొక్క పదార్థాల్లో వేయాలి కూడా. చాలా మంది దర్భకి గరికకి తేడా లేదనుకుంటారు. గరికంటే బయట దొరికేది అనుకుంటారు. కాదమ్మా, దర్భ విశిష్టత వేరు. అది పూజా స్టోర్లో కానీ పచారీ షాపుల్లో కానీ దర్భ అంటే ఇస్తారు. అవి ఒక కట్ట తెచ్చుకుంటే ఏం పెద్ద ఉపయోగం ఏం లేదు. అయితే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే నట్టింట్లో అని అంటారు కదమ్మా, నట్టింటిలో ముగ్గు వేసేవాళ్ళు. అష్టదళ పద్మము కానీ చతురస్రాకారం కానీ ముగ్గు వేసి అందులో ఆ పైన ఒక దర్భల యొక్క కట్ట పెట్టేవాళ్ళు, దర్భల్ని పరిచేవాళ్ళు పూర్తిగా నిండుగా. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిందంతా కూడా నట్టింట్లో చేరుతుంది. దర్భ ప్రభావం వల్ల ఆ ఇంట్లో విషవాయువులు అనేటువంటి రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ విధంగా ఇళ్లల్లో ఉండేటువంటి ఊరగాయల్లో, నీటిలో, అన్నిట్లో వేసుకున్నా నట్టింట్లో మాత్రం చతురస్ర మండలము కానీ అష్టదళ పద్మము కానీ వేసి అప్పుడు దర్భలు అనేటువంటి పరిచేవాళ్ళు. తద్వారా ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అని మనకు శాస్త్ర ప్రమాణం. గురుగారు, మరి ఒకవేళ గ్రహణం తర్వాత మనం ఎలాంటి నియమాలు పాటించాలి? దేవుడు గది కానీ ఇల్లు కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటారు? ఇక్కడ గ్రహణానికి పట్టు విడుపు అనేటువంటిది ప్రధానమైనటువంటి నియమం. కాబట్టి పట్టు పట్టేటువంటి సమయం 9:57 కాబట్టి రాత్రి 9 గంటలకల్లా ఇల్లంతా శుభ్రం చేసుకొని మామూలుగా ఊడ్చేసేసుకొని జాడి కట్టతో ఊడ్చేసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పట్టు సమయంలో ఎవరైతే తమ ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలనుకుంటారో, గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం చేసుకోవాలి అని అనుకుంటారో, వీళ్ళందరూ కూడా 9:57 ప్రారంభమవుతుంది కాబట్టి 9:55 స్నానం ఆచరించేసేసుకొని 50 నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయాలి. 9:57, 58 లేదా 10 గంటలకల్లా బయటకు వచ్చేసేస్తారు. చక్కగా తుడుచుకొని చక్కగా ఆసనం, దర్భాసనం కానీ లేకపోతే మంచి పట్టు వస్త్రం కానీ కట్టుకొని ఉచితాసనం వేసుకొని గురువు గారు ఇచ్చినటువంటిది వంశ ప్రకారంగా వస్తున్నటువంటి దేవతారాధన, కులదేవతారాధన, ఇష్టదేవత ఆరాధన, సహస్రనామ పారాయణము, మూలమంత్ర జపము అవన్నీ కూడా 1:20 వరకు చేసుకోవాలి. తదనంతరం 20 నిమిషాలకి విడుస్తుందన్నంగా స్నానం ఆచరించాలి. కొంతమంది జపం చేసుకుంటూ ఉంటారు కాబట్టి బ్రాహ్మలు గనక అవైలబుల్ అయితే 1:10 బ్రాహ్మలు పిలిపించి ఆ యొక్క గ్రహణ విడుస్తున్న సమయంలో కాంస్య పాత్ర లేదా కాంస్య అంటే బ్రాంజ్ కాంస్య పాత్ర, అందులో కొంత వెండి బింబము, చంద్రబింబము, వెండి సూర్యబింబము, వెండి నాగబింబము వేసి అది మునిగిపోయేంత విధంగా ఆ యొక్క ఆవునేతిని, శుద్ధమైన ఆవునేతిని వేసి, లేదా మట్టి పాత్రనైనా తీసుకోవచ్చు, ఇత్తడి పాత్రనైనా తీసుకోవచ్చు, కానీ స్టీలు వాడకూడదు. ఇక తీసుకొని అందులో చెప్పిన విధంగా వేసి ఆ మునిగిపోయేంతగా ఆవు నెయ్యి వేసి అందులో తన ముఖాన్ని చూసుకొని అదే సమయంలో బ్రాహ్మడికి దానం చేయాలి. వస్త్ర సహితముగా, అలాగే బియ్యము, మినుముల సహితముగా, నువ్వుల సహితముగా, వస్త్ర సహితముగా చెప్పినటువంటి పాత్రలో ఆ విధంగా ముఖం చూసుకొని దానము గనక చేస్తే గ్రహణ దోషం అనేటువంటిది సంపూర్ణముగా తొలగిపోతుంది. తద్వారా అమితమైనటువంటి దేవతాశక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది. నరదృష్టి, నరఘోషతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా విముక్తులవుతారు. వాళ్ళలో చైతన్యం కలుగుతుంది. ఒక గొప్ప శక్తి వాళ్ళలోకి వస్తుందమ్మా. అదంతా కూడా మానవుడిలో ఈ యొక్క దేవతా ఆరాధన ఆ సమయంలో చేసుకోవడం వల్ల ఒక ఆరా అనేటువంటిది మన దగ్గర ఏదైతే ఉంటుందో ఆ ఆరా అనేటువంటిది సరిచేయబడుతుంది. తద్వారా మన దేహము తేజోవంతమవుతుంది. అందుకనే ఈ తదనంతరం చేసేటువంటి ప్రతి పనులలో కూడా విజయం అనేటువంటిది చాలా మందికి గ్రహణ పూజ ఇంట్లో చేసుకున్నందువల్ల వాళ్ళకి కలుగుతుంది. అలాగే చాలామంది ఈ పూజలు చేసుకున్న దైవ అనుగ్రహం కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోలేరు. అందుకే మన పీఠం ఆధ్వర్యంలో 8వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకి
ఈ చెప్పబడినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణ దోష నివారణార్థమే గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి 8వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది కాబట్టి 5 గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం ఒక 108 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశాన్ని కల్పిస్తున్నాము. గురుగారు, మరి దేవుడు గదిని కానీ చిత్రపటాలు కానీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటారు? గ్రహణం విడుపు స్నానం 1:27 వరకు గ్రహణం విడుస్తుంది కాబట్టి గ్రహణం ఆ సమయంలో స్నానం చేస్తాం. తదనంతరం ఆ సంబంధించినటువంటి ఇల్లంతా కూడా మళ్ళీ ఒకసారి చీపురు కట్టతో పూర్తిగా క్లీన్ చేసి తదనంతరం శుభ్రమైనటువంటి నీటితో, అంటే మంచి నీటిలో గళ్ళ ఉప్పు, తర్వాత యాలకుల పొడి, తర్వాత పసుపు, తర్వాత ఈ సంబంధించినటువంటి గోపంచకము, పచ్చకర్పూరము ఇవన్నీ వేసి సుగంధ ద్రవ్యాలన్నీ సుగంధ ద్రవ్యాలు వేసిన తర్వాత ఇవన్నీ కలుగుతాయి కదమ్మా. తదనంతరం ఒక మంచి బట్ట మాఫ్తో ఈ సంబంధించినటువంటి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ 100కి 100% పోతుంది. దేవతా శక్తి అప్పుడు ప్రవేశిస్తుంది. తరువాత ఈ దేవతల విగ్రహాల దగ్గర కూడా గ్రహణం పట్టు కంటే ముందే అన్ని దర్భపుల్లలు పెట్టాలి చిత్రపటాల దగ్గర కానీ. ఎందుకంటే మనం రోజు నిత్యం పూజిస్తాం కదా, మనకు సంబంధించి 20-30 సంవత్సరాల నుంచి చిత్రపటాలు ఉంటాయి. ఆ చిత్రపటాల్లో కూడా దైవశక్తి ఉంటుందమ్మా. అలాగే విగ్రహాలు ఉంటాయి కాబట్టి విగ్రహాలకు అన్నిటి దగ్గర, చిత్రపటాల దగ్గర ఎలాగో దర్భపుల్ల పెడతాం మనం. తదనంతరం విడుపు స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా కూడా పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకొని ప్రతి విగ్రహాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా చింతపండుతో లేదా కుంకుడుకాయ గింజ రసంతో శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అదంతా అయిపోయేసరికి 3 అట్లా అవుతుంది. అవకాశం ఉంటే తెల్లవారుజామున అవకాశం ఉంటే ఇదంతా చేసుకోవాలి. ఆ రోజు చక్కగా స్నానం, మళ్ళీ ఇంకొకసారి స్నానం ఆచరించి మళ్ళీ దీపారాధన చేసి అప్పుడు మళ్ళీ ధూపదీప నైవేద్యాలు చేసుకోవచ్చు. లేదు ఇవంతా మేము మధ్యరాత్రి కదా, మేము పడుకుంటుంటాం కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎలాగో దర్భపుల్లలు దేవతా మందిరంలో పెడతారు చిత్రపటాలకి, విగ్రహాలకి. తెల్లవారే 5 గంటలకల్లా లేచి ఈ చెప్పినటువంటి ముందు విధానం ఏదైతే ఉందో అదంతా ఆచరించి చక్కగా దీపారాధన చేసి మళ్ళీ పూజాది కార్యక్రమం, ప్రతి విగ్రహం తుడవాల్సిందే, ప్రతి పటము తుడవాల్సిందే, మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టాల్సిందే, అన్నీ చేసుకోవాల్సిందే. ధూపదీపము ముఖ్యంగా గుగ్గిలం ఇల్లంతా వేసుకోవాలమ్మా ఆ రోజు. ధూపం మాత్రం ఇంటి నిండా ధూపం నిండిపోవాలి సుగంధ ద్రవ్యాలతో. కొంతమంది మిగిలిపోయిన పసుపు కుంకుమ తీసేస్తూ ఉంటారు, ఎప్పుడు మనం కామన్ గా పెట్టుకుంటాం. అప్పుడు ఫ్రెష్ గా వాడాల్సిందేనా గురుగారు? దర్భ వేస్తే వాడుకోవచ్చమ్మా, దర్భ వేయకుంటే అది పక్కకు పడేసుకుంటే మంచిది. సో ముఖ్యంగా ఫైనల్ గా గురుగారు, ఏ రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి రెమెడీస్ ని మీరు సూచిస్తారు ఈ గ్రహణానికి సంబంధించి? ప్రధానంగా కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి శతభిష పూర్వభాద్ర నక్షత్రం అని చెప్తున్నారు. కొంతమంది పూర్వభాద్ర నక్షత్రం ఒక్క నక్షత్రంలో ఏర్పడుతుంది అన్నారు కాబట్టి 2 యాక్సెప్టెన్స్ చేస్తే ముఖ్యంగా 8 నక్షత్రాల్లో వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణాన్ని చూడకూడదు. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, స్వాతి, ఆరుద్ర, పునర్వసు, విశాఖ ఈ 8 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ యొక్క గ్రహణం కుంభరాశిలో రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ సంబంధించినటువంటి మిథున రాశికి, అలాగే సింహరాశికి, తులారాశికి, మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు, మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు, కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి చెడు ఫలితాలు కలుగుతున్నాయని చెప్పి శాస్త్ర ప్రకారం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చెప్పినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, అలాగే మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్రహణ సమయం జరుగుతున్నంతసేపు ఇష్టదేవతారాధన చేసుకొని 8వ తారీఖు రోజున కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శుభ్రమైనటువంటి వస్త్రంలో ధరించి దగ్గరలో పండితుని పిలిపించుకున్నా లేదా దేవాలయానికి వెళ్ళినా అక్కడ ప్రధానంగా మట్టి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో వెండి బింబము, అంటే వెండి చంద్రబింబము, వెండి నాగబింబము, వెండి సూర్యబింబము వేసి అందులో ఆవు నెయ్యి వేసి, అలాగే ఒక తెల్లటి వస్త్రము, మినుములు, బియ్యము, కొన్ని నల్ల నువ్వులు ఇవన్నీ వేసి ఒక ఇస్తరులో వేసి ఆ వస్త్రము పైన మళ్ళీ ఇంకొక విస్తరి వేసి ఆ దానిపైన ఈ యొక్క చెప్పబడినటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో చెప్పాను కదా, ఆవు నేతిలో ఉన్నాయి, ఆ పాత్ర పెట్టి అందులో ముఖబింబం చూసి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణునికి గనక దానం గనక చేస్తే తప్పకుండా గ్రహణ దోషం అనేటువంటిది తొలగిపోతుంది.
ఇంకా చాలామంది ఈ చెప్పినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ దోష పరిహారార్థమే మన పీఠం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు అనేవి చేయించడం జరుగుతుంది. కేవలం 108 మంది మాత్రమే అవకాశము. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 7వ తారీఖు రోజున కంటే ఆ రోజు గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రం రాత్రి 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉంది కాబట్టి సాయంత్రం 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క సంబంధించినటువంటి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తద్వారా సంపూర్ణమైనటువంటి శాంతి, భవిష్యత్తులో కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా కులంకుశంగా వివరాలు అందించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.